Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్యసాధక నిబంధనం. మీరు ప్రీవియస్ క్లాసెస్ వినకపోయి ఉంటే వాటికి సంబంధించిన ప్లేలిస్టులన్నింటినీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వినొచ్చు. అదేవిధంగా మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడు మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్దాము. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్యసాధక నిబంధనం. నిన్నటి క్లాస్లో మనము శాస్త్రీయ నిబంధనం గురించి తెలుసుకున్నామమ్మా. శాస్త్రీయ నిబంధనము దేని మీద ప్రయోగం చేశారు అంటే కుక్క మీద ప్రయోగం చేశారని, ఎవరు ప్రయోగం చేశారంటే పావులోవ్ అని, మొదలైన విషయాలన్నీ కూడా మనం కోడ్తోటి గుర్తుపెట్టుకున్నాం. నిబంధనం అనేవి రెండు రకాలు, ఒకటి శాస్త్రీయ నిబంధనము, రెండవది కార్యసాధక నిబంధనము. ఇది మనం సెకండ్ది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క కార్యసాధక నిబంధనానికి మూల పురుషుడు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే బిఎఫ్ స్కిన్నర్, అమెరికా. ఇతను అమెరికా దేశస్థుడమ్మ స్కిన్నర్. కార్యసాధక నిబంధనానికి మూల పురుషుడు ఎవరు అంటే స్కిన్నర్. మరి శాస్త్రీయ నిబంధనానికి మూల పురుషుడు ఎవరు అని అడిగితే ఐవాన్ పావ్లోవ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే కార్యసాధక నిబంధనాన్ని ఏమని పిలుస్తారు అంటే పరికరాత్మక నిబంధనము అని ఈ యొక్క కార్యసాధక నిబంధనాన్ని పిలవటం అనేది జరుగుతుందమ్మా. ఈ స్కిన్నర్ ప్రతిపాదించిన ఈ యొక్క కార్యసాధక నిబంధనం అనేది ఎప్పుడు కూడా క్రియాత్మకంగా ఉంటుంది. అంటే ఇందులో ప్రయోగం చేయబడే వారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు క్రియాత్మకంగా ఇందులో ఉంటారు అని అతను చెప్పే భావన అమ్మ. ఇక్కడ మనం గమనించినట్లయితే స్కిన్నర్ ఇందులో ఎలుక మీద ప్రయోగం చేశారు. ఇక్కడ ఎలుక ప్రయుక్త కిందికి రావటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎలుక తన యొక్క ఆహారం కోసము క్రియాత్మకంగా ఆ యొక్క ఆహారాన్ని అందుకోవాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేయడం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో మనం గమనిస్తాం. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే అభ్యాసకుడు ఇక్కడ క్రియాత్మకంగా క్రియాశీలక పాత్ర పోషిస్తాడు అని స్కిన్నర్ ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది. ఎవరితో? తన పరిసరాలతో కావచ్చు, వీటన్నిటితో ఏంటంటే ప్రతిచర్య జరుపుతూ ప్రతిస్పందిస్తూ ఉంటాడు అని ఇక్కడ స్కిన్నర్ యొక్క అభిప్రాయం అమ్మ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఉద్దీపనలు ఎలా ఉంటాయి అంటే పునర్బలన కారకాలుగా ఉంటాయమ్మా. ఉద్దీపనలు అంటే మీకు తెలిసిందే కదా, మనము ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాము. శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందనలు రాబట్టడానికి ఉద్దీపనలను అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇందులో కూడా ఈ యొక్క ఉద్దీపనలు అనేవి ఏంటివి అంటే పునర్బలన కారకాలు. ఈ యొక్క ఉద్దీపనలు ఇందులో అవుతాయని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనలను నియంత్రించవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే అభ్యాసకుడు కావచ్చు, ఆ యొక్క జీవి కావచ్చు, ఆ యొక్క పరిసరాలతోనే ప్రతిస్పందించడం అనేది మనం జరుగుతుంది. తద్వారా వాటి యొక్క ప్రవర్తనలను కూడా మనం నియంత్రించవచ్చు అని ఇక్కడ తెలపడం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఈ యొక్క కార్యసాధక నిబంధనలో ఉండే పేటిక ఏది అంటే స్కిన్నర్ పేటిక అంటారమ్మా. ఈ యొక్క స్కిన్నర్ వేటి మీద పరిశోధన చేశారు అంటే ఎలుక మీద పరిశోధన చేయటం అనేది జరిగింది. సార్ మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే ఎలుక స్కిన్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా. స్కిన్నర్ వేటి మీద ప్రయోగం చేశారంటే ఎలుక స్కిన్ అని గుర్తుంచుకోండి. మరి పావులోకి సంబంధించి మనం ఏం గుర్తుపెట్టుకున్నాము? పావుల ధరకు కొనుక్కున్న కుక్క మీద శాస్త్రీయంగా పరిశోధన చేశారు అంటే అది శాస్త్రీయ నిబంధనము. ఇక్కడ ఏంటంటే ఎలుక స్కిన్ అని గుర్తుంచుకోండమ్మా. స్కిన్నర్ పేటిక ఇది ఏ నిబంధనము అంటే కార్యసాధక నిబంధనము. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క స్కిన్నర్ పేటికలో ఒక ఇనుప ఊచను ఉంచడం అనేది జరిగిందమ్మా. అంటే ఆ యొక్క స్కిన్నర్ పేటికలో ఎలుకను ఉంచారు, ఆహారాన్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఎలుక ఏం చేసిందంటే చాలా ప్రయత్నాలు చేసింది, ఆహారం అందుకోవడం కోసం ప్రయత్నం చేసి ఇనుప ఊచను తగలగానే ఆహారం రావటం అనేది ఎలుక తెలుసుకుంది. తద్వారా ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఇనుప ఊచను నొక్కడము, ఆహారాన్ని పొందటము అనేది ఇక్కడ జరుగుతుంది అని స్కిన్నర్ తన యొక్క ప్రయోగంలో అభిప్రాయపడటం అనేది జరిగిందమ్మా. అందుకే ఇక్కడ ఏమిస్తారంటే ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతిస్పందనలు అంటే ఏంటి? ఎలుక ప్రయత్నం చేయటం, ఆ యొక్క ఆహారాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయటం. ఏం చేసి అంటే ఇనుప ఊచను
ఇనుప ఊచను తగలడము, ఇనుప ఊచను కొట్టడము, అలా ఆ రకంగా ఏంటి అది దాని యొక్క ప్రతిస్పందన, ఎలుక యొక్క ప్రతిస్పందన. మరి ఉద్దీపన ఏంటి అంటే అక్కడ ఉన్న ఆహారం, అక్కడ స్కిన్నర్ గారు ఉంచిన ఆహారం అనేది ఉద్దీపన కిందికి రావటం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిస్పందనలు, ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడుతుంది అని ఇక్కడ కార్యసాధక నిబంధనంలో స్కిన్నర్ గారు తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సరి అయిన ప్రతిస్పందనలకు మాత్రమే పునర్బలన ఉద్దీపనం ఇవ్వబడుతుంది. అంతేగా అంటే అక్కడ మనం గమనించినట్లయితే ఎలుక ఎన్నో ప్రయత్నాలు చేసిందమ్మా. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యొక్క ఉద్దీపనం రావటం జరిగిందా? ఎలుక దగ్గరికి రాలేదు. కానీ సరి అయిన ప్రతిస్పందన అంటే సరి అయిన ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఎలుకకు ఉద్దీపనం ఇవ్వటం అనేది జరిగింది. దాన్నే ఇక్కడ చెప్పారమ్మా. సరి అయిన ప్రతిస్పందనలకు మాత్రమే పునర్బలన ఉద్దీపనం ఇవ్వబడుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే ఆర్ టైప్ నిబంధనం అంటారు. అంటే రెస్పాన్స్ టైప్ నిబంధనం అని పిలవటం జరిగింది. అందులో ఇక్కడ ఏంటంటే ప్రతిస్పందనలకే ఎక్కువ వాల్యూ ఇచ్చారమ్మా. అందుకోసమని దీన్ని ఏమంటారంటే ఆర్ఎస్ నిబంధనం అని కూడా దీన్ని పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రతిస్పందనలు, ఉద్దీపనలు మధ్య ఏర్పడే సంసర్గాలే ప్రవర్తనలు కనపడకపోవటం అనేది ఉద్దీపనలు అందటము, అందకపోవటంపై ఆధారపడి ఉంటుందని స్కిన్నర్ పేర్కొన్నాడు. మనము ఇక్కడ ఈ యొక్క ప్రయోగంలో మనం గమనించినప్పుడు ఎలుక ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంటే ప్రతిస్పందనలే అవన్నీ. కానీ ఈ యొక్క ప్రతిస్పందనలకి, ఉద్దీపనలకు మధ్య ఏర్పడే సంసర్గాలు ఏమవుతున్నాయి అంటే ప్రవర్తనలకు దారి తీస్తున్నాయి. ఆ ప్రవర్తన ఏంటి అంటే ఆ యొక్క ప్రవర్తనలు అనేవి ఉద్దీపనలు అందటము, అందకపోవటం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే ఎలుక ప్రయత్నం చేసింది. ఇనుప ఊచ నొక్కినా కూడా అక్కడ ఆహారం అందివ్వడం అనేది జరగలేదు. తద్వారా ఏమవుతుందంటే ప్రవర్తన అనేది మార్పు ఉంటుంది. అంటే ఈ ఇనుప ఊచను కదిలించినా కూడా ఆహారం ఇవ్వబడదు అని అక్కడ విరమణము అనే సూత్రం పనిచేయటం అనేది మొదలవుతుందమ్మా. దాన్ని ఇక్కడ ఏమంటారంటే ఉద్దీపనలు అందడం, అందకపోవడం పైనే ఆ యొక్క ప్రవర్తనలు కానీ, ఆ యొక్క ప్రతిస్పందనలు కానీ ఆధారపడి ఉంటుంది అని స్కిన్నర్ పేర్కొన్నాడమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఆహారం అనేది మనం ఏమని తెలుపుకున్నాము? ఉద్దీపన అని తెలుపుకున్నాం. పునర్బలన, ఉద్దీపనం. కొంతకాలం తర్వాత దీన్ని మనం ఆపేసాము. అంటే ఎలుక ఇనుప ఊచ కడ్డిని కదిలిస్తుంది. కానీ మనం ఆహారం ఇవ్వటం అనేది ఆపేసాం. దాన్ని ఏమంటారంటే విరమణం అంటాము. అంటే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ప్రవర్తన అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆహారం అందటం, అందకపోవడం అంటే ఉద్దీపనల మీద ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ స్కిన్నర్ పేర్కొనటం అనేది జరిగింది. ఇక్కడ స్కిన్నర్ కొన్ని సూత్రాలు ప్రతిపాదించినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రవర్తనవాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయమ్మా. తద్వారా ఏమవుతుంది అంటే వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే కార్యక్రమయుత అభ్యసనం, అంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఈ యొక్క ప్రోగ్రామ్డ్ లెర్నింగ్కి మరొక పేరు ఏం పేరు అంటే బోధనా యంత్రం అని పిలవటం జరుగుతుందమ్మా. ఇప్పుడు కార్యక్రమయుత అభ్యసనము ఏ యొక్క నిబంధన ద్వారా తెలపబడింది అంటే ఏ నిబంధనమమ్మా? కార్యసాధక నిబంధనము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోధనా యంత్రం అని కూడా దీన్ని పిలవటం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క బోధనా యంత్రాన్ని ముందు ఉపయోగించి మొట్టమొదట కనుగొన్నది ఎవరంటే ప్రెస్సీ అమ్మ. దాన్ని మీరు కింద తెలుసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లు ఈ యొక్క కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే బోధనా విషయాల్ని చిన్న చిన్న చట్రాలుగా విభజించడం అమ్మ. అంటే క్లిష్టతరమైన బోధనా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి చట్రాలుగా చేస్తారమ్మా. ఈ యొక్క చట్రాలనే చిన్న చిన్న సోపానాలుగా ఈ యొక్క పద్ధతిలోనే ఈ యొక్క బోధించే విషయాన్ని ఏంటంటే చిన్న చిన్న సోపానాలుగా విభజించడము, ఈ యొక్క చట్రంలోని విషయాన్ని చదివి అందులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పి వెంటనే అది కరెక్టా కాదా అని తెలుసుకోవటం అంటే సెల్ఫ్ లెర్నింగ్ అమ్మ. అంటే స్వీయ అభ్యసనము ఇక్కడ జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. గమనించండి అమ్మ, ఇక్కడ క్లిష్టతరమైన బోధనా విషయాలు ఏమవుతున్నాయంటే చిన్న చిన్న విభాగాలుగా విభజించబడి చట్రాల రూపంలోకి రావటం జరుగుతుంది. ఈ యొక్క చట్రం రూపంలోని విషయాన్ని ఏంటంటే ఒక ప్రశ్నకు లేదా సమస్యకు జవాబు తెలుసుకొని జవాబును అందించి ఆ జవాబు సరైందా కాదా అని వెంటనే అప్పటికప్పుడు సరి చూసుకోవచ్చమ్మా. దాన్ని ఏమంటారంటే స్వీయ అభ్యసనము అని తెలపడం జరిగింది. ఇందాక చెప్పాను కదమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ బోధనా యంత్రాలను మొదట కనుగొనింది ఎవరు అంటే ప్రెస్సీ అమ్మ. దాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే స్కిన్నర్ బోధనా యంత్రాలను అభివృద్ధి పరిచాడు. కానీ బోధనా యంత్రాలను మొదట కనుగొనింది ఎవరు అంటే ప్రెస్సీ అని మీరు గుర్తించడం జరగాలి.
మనం చెప్పుకున్నాము. నిబంధనం 2 రకాలని. శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము. ఇప్పుడు ఆ రెండిట్లో ఉన్న వ్యత్యాసాల గురించి మనం గమనిద్దామమ్మ. శాస్త్రీయ నిబంధనంలో అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకమమ్మ. ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి ఎక్స్‌పెరిమెంట్‌లో మనం గమనించాము. శాస్త్రీయంగా కుక్కను కట్టేశారు శాస్త్రీయ నిబంధనంలో. ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం స్రవిస్తుంది గానీ, ఆహారం కోసము అక్కడ కుక్క క్రియాత్మకంగా ఎలాంటి పని చేయలేదమ్మా. అందుకే ఇక్కడ ఏంటి అంటే శాస్త్రీయ నిబంధనంలో అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకము. మరి కార్యసాధక నిబంధనంలో క్రియాత్మకము. అంటే ఇక్కడ ఎలుక ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆహారాన్ని అందుకోవటానికి. ప్రయత్నాలు చేసి ఇనుప ఊచకడ్డిని కదిలించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎలుక పాత్ర ఎలా ఉంది క్రియాత్మకంగా మన కంటికి కనిపిస్తుంది. అందుకని కార్యసాధక నిబంధనంలో అభ్యాసకుని పాత్ర ఏంటి అంటే క్రియాత్మకమమ్మ. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో మనం చూసినట్లయితే ఉద్దీపనల నుండి ప్రతిస్పందన రావటం అనేది జరుగుతుంది. అక్కడ ఉద్దీపనగా మనం ఏం గమనించాము? ఆహారాన్ని చూపిస్తే లాలాజలాన్ని అక్కడ ప్రతిస్పందనను మనం రాబట్టడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏంటి అంటే వచ్చిన ఆ ప్రతిస్పందనల మూలాన ప్రతిఫలం కూడా ఉంది. అంటే ఆహారం అక్కడ చేతికి లభించింది కదా! ఇక్కడ ప్రతిస్పందన వ్యక్తపరచడం అనేది జరిగింది. అక్కడ ప్రతిస్పందనలను రాబట్టడం అనేది జరిగింది అని తెలపడం జరుగుతుందమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే శాస్త్రీయ నిబంధనం అనేది ఎస్ టైప్ నిబంధనం అని, కార్యసాధక నిబంధన అని ఆర్ టైప్ నిబంధనం అంటారు. ఎస్ టైప్ నిబంధనం అంటే ఏంటమ్మా అంటే స్టిమ్యులై టైప్ అంటే ఉద్దీపనలు. అక్కడ ఉద్దీపనలు చూపించి ప్రవర్తనలను రాబట్టాము, ప్రతిస్పందనలను రాబట్టాము. కానీ ఇక్కడ ఏంటి అంటే కార్యసాధక నిబంధనంలో రెస్పాన్స్ టైప్ అంటే ప్రతిస్పందనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అందుకే కార్యసాధక నిబంధనాన్ని ఆర్ టైప్ నిబంధనం అని పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాస్త్రీయ నిబంధనంలో సహజమైన ఉద్దీపనకు, కృత్రిమ ఉద్దీపనకు బంధం ఏర్పడును. అక్కడ సహజమైన ఉద్దీపన ఏంటమ్మా? ఆహారము. మరి గంటను చూసి కూడా లాలాజలాన్ని స్రవించేలా కృత్రిమ ఉద్దీపనను మనం క్రియేట్ చేసి దానికి ప్రతిస్పందనను అక్కడ రాబట్టడం అనేది జరిగింది. నిన్న మనం తెలుసుకున్న శాస్త్రీయ నిబంధన క్లాస్‌లో. అంటే అక్కడ సహజ ఉద్దీపన ఏంటి అంటే ఆహారం. కృత్రిమ ఉద్దీపన ఏంటి అంటే గంట. మనము ఆహారంతో పాటు గంటను జోడించి గంటకు మోగించిన ప్రతిసారి ఆహారాన్ని అందించడం వల్ల అక్కడ కృత్రిమ ప్రతిస్పందనను మనం రాబట్టాము. అంటే గంటను చూసి లాలాజలాన్ని స్రవించే ప్రతిస్పందనని మనం అక్కడ రాబట్టడం అనేది జరిగింది. అంటే ఏంటంటే సహజమైన ఉద్దీపనకు, కృత్రిమ ఉద్దీపనకు అక్కడ బంధము ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రతిస్పందన అనేది స్వచ్ఛందంగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏ ప్రయోగం లేదు. అంటే ఇక్కడ ఎవ్వరి ప్రమేయం లేదు. అక్కడ ఆహారాన్ని చూసినప్పుడు ఎలుక క్రియాత్మకంగా దాన్ని అందుకోవటానికి తన ప్రయత్నాలు తను చేయటం జరిగింది. అంటే స్వచ్ఛందంగా తన యొక్క ప్రతిస్పందనను వ్యక్తపరచడం అనేది జరిగిందమ్మ. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ఈ 2 క్లాసెస్ కూడా ఇప్పుడు శాస్త్రీయ నిబంధనం కావచ్చు, కార్యసాధక నిబంధనం కావచ్చు, వీటిలో ఉన్న సైంటిస్టులు ప్రయోగాలు ఏంటి మొదలగు విషయాలన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి మీరు చ క్లాస్ విన్నాక కూడా టెక్స్ట్ బుక్ చదవండి. అప్పుడే మీకు ఏంటంటే బిట్టు పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఓన్లీ నోట్స్ మాత్రమే కాదమ్మా, నోట్స్‌లో నేను అన్ని కవర్ చేశాను. కానీ నోట్స్‌తో పాటుగా క్లాస్ విన్న తర్వాత నోట్స్‌తో పాటుగా టెక్స్ట్ బుక్‌ను కూడా మీరు రీడ్ చేయాలి. అప్పుడు బిట్ అనేది మనం పోగొట్టుకోము. ఓకే రైట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్‌ని ఎందుకు రీడ్ చేయమంటున్నానంటే ఎగ్జామినర్ మన నోట్స్ చూసి క్వెషన్ పేపర్ ఇవ్వడమ్మా. టెక్స్ట్ బుక్‌ను చూసి క్వెషన్ పేపర్ ఇస్తాడు. మన నోట్స్ ఏంటంటే మనం టెక్స్ట్ బుక్ చదివేటానికి సులువుగా ఒక మార్గము. అంటే మనము సులువుగా మనకు అనిపించినప్పుడు ఈ టాపిక్ మనం టెక్స్ట్ బుక్‌ని ఏంటంటే సులభంగా మనం అర్థం చేసుకోగలము. అందుకోసం మాత్రమే ముందు క్లాస్ వినండి, నోట్స్ మెయింటైన్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్‌ను మాత్రము మస్ట్ అండ్ షుడ్‌గా రీడ్ చేయండి. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై. మీరు ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్‌కి రీచ్ అనేది పెరుగుతుంది.